నేపాల్లో జల ప్రళయం కొనసాగుతూనే ఉంది. 2000 మీటర్ల ఎత్తులో హిమనీ నదాలు కరుగుతున్నాయి. 60 గంటల్లో మరొక విధ్వంసం మనం చూస్తున్నాం. అడుగడుగునా మృతదేహాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ కాలు పెట్టినా సరే శరీర భాగాలే. నేపాల్ నేలంతా శవాల దిబ్బగా మారిపోయింది. ఏ క్షణం ఏ కొండ పడుతుందోననే టెన్షన్ అక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. ఏ నది దూసుకొస్తుందో అన్న వణుకు కనిపిస్తోంది. ఒక్క చుక్క చినుకు లేకుండా దేశాన్నే ఇలా వరదలు ముంచెత్తిన ఘటన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వరద బురదలో మృతదేహాలు కొట్టుకొస్తున్న తీరు చూసి ఒళ్ళు గగుట్ పొడిచి భయంతో వణుకుతున్నారు. బీహార్, ఉత్తరాఖండ్కు భారీ వరద ముప్పు పొంచి ఉంది అంటూ ఇప్పుడు భారత్ కూడా అలర్ట్ అయింది. అమర్నాథ్ యాత్ర, చార్ధామ్, నైమిషారణ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. వేల మంది భక్తుల్ని తరలిస్తున్నారు. పశుపతినాథ్ నేపాల్ను శ్మశానం చేశావు కదయ్యా అంటూ శివభక్తులు గుండెలు బాదుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. ఒకసారి మనం ఇప్పటికే చూస్తున్నాం, వరుసగా వస్తున్నటువంటి ఈ వరదలు నేపాల్ మొత్తాన్ని ముంచెత్తుతున్నాయి. తీరా చూస్తే అదిగో పైన ఆకాశం చూడండి, ఎంత నిర్మలంగా, ఎంత ప్రశాంతంగా ఉందో. చాలా నార్మల్ సన్లైట్ కనిపిస్తుంది, డ్రై వెదర్ కనిపిస్తుంది, వెరీ రెగ్యులర్ డేస్. కానీ మరోవైపు ఈ వరదలు ఊళ్ళకు ఊళ్ళే తుడిచిపెట్టేస్తున్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి ఈ వరద పొంగుకొస్తుందో, ఎక్కడి నుంచి తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందో తెలియని పరిస్థితుల్లో అక్కడి ప్రజలు ఉన్నారు. కొన్ని వేల మంది ప్రజలు అక్కడ చిక్కుకుపోయారు. ఇదేదో ఒక భారీ వర్షం వల్ల వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఫ్లడ్ కాదు. అక్కడి మంచు కొండలు కరిగి నదిలో పడడంతో, మంచు కొండలంటే మనం చిన్న చిన్న కాలువల్లో పడినట్టు కాదు కదా, ఇక్కడ మంచు కొండ, గ్లేషియర్స్, ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే అవలాంచ్లు అక్కడ జరుగుతున్నాయి. ఒక పెద్ద ఉత్పాతం, మంచు కొండ, ఒక భారీ కొండ గనక కరిగి ఒక్కసారిగా జారి అక్కడ ఉన్నటువంటి నదిలో పడిపోయింది. దానివల్ల నదిలో ఒక్కసారిగా ఒక పెద్ద కుదుపు, ఒక సునామీ లాంటి ఇంపాక్ట్ కనిపించింది. దానివల్ల ఆ నీరంతా కూడా చుట్టూ స్ప్రెడ్ అయిపోయింది, ఊళ్ళన్నీ ముంచేసింది. ఇప్పుడు ఆ మంచు మొత్తం కరుగుతుంది. జస్ట్ ఇమాజిన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఇప్పటికే 1468 మంది గల్లంతయ్యారు. ఒకరా, ఇద్దరా, 10 మందా, 100 మందా? 1000 మందికి పైగా, సుమారుగా 1500 మంది గల్లంతయ్యారు అంటూ తెలుస్తోంది. అండ్ ఈ సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. వి డోంట్ నో ఇది డబుల్ అవుతుందో, ట్రిపుల్ అవుతుందో, ఇంకా ఎన్ని రెట్లు పెరుగుతుందో తెలియని ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. కొన్ని వేల మంది కొట్టుకుపోయారు. దాదాపుగా 392 మంది మృతి చెందారు అంటున్నారు. అంటే అప్రాక్సిమేట్లీ 400 మెంబర్స్ ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. 400 మంది. ఎన్ని కుటుంబాలు విధ్వంసం అయ్యాయో, విచ్ఛిన్నం అయ్యాయో మనం ఒకసారి చూడొచ్చు. ఇక ఎన్ని ఊళ్ళు కొట్టుకుపోయాయో, ఎన్ని ఇళ్ళు కొట్టుకుపోయాయో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇటు నేపాల్తో పాటు టిబెట్ వైపు కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందని చెప్తున్నారు. అక్కడున్న రోడ్లు, వంతెనలు, ఇళ్ళు, విద్యుత్ ప్రాజెక్ట్స్, సరిహద్దు మౌలిక వస్తువులకు సంబంధించిన అన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. కొన్ని ప్రాంతాలకు రోడ్డు మార్గం పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయింది. అక్కడ కనీసం సహాయక చర్యలు చేయడానికి కూడా అవకాశం లేదు. ఒక ఊరుకు ఊరు కొట్టుకుపోయి ఎవరో కొంతమంది బ్రతుకున్నారేమో అన్న ఆలోచనలో ఉండి అక్కడికి వెళ్ళి హెల్ప్ చేద్దామంటే 1-2 హెలికాప్టర్స్ లేదు, కొన్ని హెలికాప్టర్స్ని వాడుతున్నారు, కానీ అవి సరిపోవడం లేదు. రోడ్ కనెక్టివిటీ ఉంటే ఇమీడియట్గా అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేదు. మన దగ్గర మన ప్రాంతాల్లో కనుక ఒకవేళ ఇలాంటి వరదలు వస్తే కనీసం చిన్న చిన్న బోట్స్ వేసుకొని అధికారులు వెళ్తూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. కానీ అదంతా కొండ ప్రాంతం, ఏటవాలుగా ఉండేటువంటి ప్రాంతం. చాలా వేగంగా వరద నీరు, బురదతో కూడినటువంటి ఆ ప్రవాహం ఉండేటువంటి ప్రాంతం. వాళ్ళు చిన్న చిన్న బోట్లలో వెళ్ళలేరు. ఖచ్చితంగా ఇది రోడ్ కనెక్టివిటీ ఆర్ హెలికాప్టర్స్తో ఎంతమందిని ఎంతసేపు సేవ చేయగలుగుతారు?
ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, లోకల్ పోలీస్ ఇలా అందరూ ఈ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ 1468 మంది గల్లంతయ్యారు అంటే ఇక వాళ్ళలో ఎంతమంది ప్రాణాలతో బయటకు వస్తారు అనే క్వశ్చన్ వేస్తే కనీసం కొన్ని పదుల సంఖ్యలో వస్తారన్న నమ్మకాన్ని కూడా మనం పెట్టుకోలేని పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ 400 మంది మృతి చెందారు అంటూ తెలుస్తోంది. ఇక ఎన్ని వందల మంది ఈ మృతుల సంఖ్య పెరగబోతోంది అనేది తలుచుకుంటూనే భయం వేస్తుంది. ఈ ఐస్ రాక్, ఈ అవలాంచ్ కారణంగా భారీగా నీరు, మంచు, రాళ్ళు నదిలోకి పడ్డాయి. ఆ కొండ మీద నుంచి జారినటువంటి రాళ్ళు, డస్ట్, అలాగే మంచు ఇవన్నీ ఆ నదిలో పడడం వల్ల అది బోటేకోసి, త్రిశూలి, నారాయణి నదుల్లో ఒక్కసారిగా వరదని పెంచేసింది. ఆ త్రిశూలి నది నీటి మట్టం చాలా తక్కువ సమయంలోనే కొన్ని రెట్లు పెరిగిపోయింది అంటూ కూడా తెలుస్తుంది. టిబెట్ వైపు వరద శిథిలాలతో ఒక బ్యారియర్ లేక్ ఏర్పడింది అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంటే కొండ మీద నుంచి జారి పడినటువంటి మంచు నదికి అడ్డంగా పడడం వల్ల అక్కడ ఒక రిజర్వాయర్ లాంటి కండిషన్ ఏర్పడింది. ఆ రిజర్వాయర్ లాగా మొత్తం నది ప్రవాహాన్ని ఒక రకంగా ఆపేసింది. ఆ కొండల మధ్యలో అది ఏర్పడి ఆ మొత్తం వాటర్ ప్రవాహాన్ని ఒక్కసారిగా ఆపేసి ఉంచింది. ఒక రిజర్వాయర్లో కనుక మనం నీరు ఎలా స్టోర్ చేసి ఉంచుతామో అలా ఉంచింది ఆ కొండల మధ్యలో. ఇప్పుడు అధికారులు హెచ్చరించేది ఏంటంటే మరొక ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ గనక అది మంచు గనక పూర్తిగా కరిగిపోయిందా, ఆ ఆనకట్ట గనక తెగిందా, అనుకోకుండా ఏర్పడినటువంటి ఆనకట్ట గనక తెగితే మరొక భయంకరమైనటువంటి వరద ఆ ప్రాంతాన్ని ముంచెత్తే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన లాంటి మరొక భయంకరమైనటువంటి ఉత్పాతం సంభవించే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఇంకెంత భయంకరమైన నష్టాన్ని మనం చూడబోతున్నామో, పరిస్థితులను చూడబోతున్నామో ఊహించుకుంటేనే ఇన్ఫ్యాక్ట్ ఊహకు కూడా అందడం లేదు అలాంటి పరిస్థితి. ఒకసారి ఒక వరద వచ్చింది, కొన్ని వందల మందిని ముంచేసింది, కొన్ని ఊళ్ళను తుడిచిపెట్టేసింది. ఇక అయిపోయిందిలే ప్రమాదం, ఇదిగో ఇది ప్రమాద తీవ్రత అనుకునే లోపే దాన్ని మించిన మరొక భయంకరమైన వరద రెడీగా ఉంది, మీకు ఏ క్షణమైనా వచ్చి మిమ్మల్ని మింగేయచ్చు అని చెప్తుంటే అక్కడి ప్రభుత్వాల పరిస్థితి అయినా ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఆఫ్టర్ ఆల్ వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులం. మనం చూసాం కదా, 4-5 అంతస్తుల ఎత్తున కొండల మధ్యలోంచి దూసుకొస్తున్నటువంటి ఆ వరద ప్రవాహాన్ని చూసి పరిగెడుతున్న వాళ్ళు ఇక ఒకానొక సమయంలో ఆగిపోయారు. పరిగెత్తినా మనం తప్పించుకోలేము, శివయ్య నువ్వే చూసుకో అని చెప్పేసి వదిలేసినటువంటి పరిస్థితి. ఆశలు